హలో యూట్యూబ్ ప్రేక్షక మహాశైలారా, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియోలో వచ్చేసి షాపింగ్ వ్లాగ్ అండి. చాలా రోజుల నుంచి నేను కాస్కోకి వెళ్దాము అనుకుంటున్నాను. ఇంకా ఎలాగో ఇప్పుడైతే బ్లాక్ ఫ్రైడే సేల్ ఉంది కదా, లాస్ట్ వీక్ అనుకున్నాము, కుదరలేదు. సో ఈ వీక్ అయినా వెళ్దామని చెప్పేసి బయలుదేరామన్నమాట. సో ఇది వచ్చేసి రివర్లో వస్తుందంటండి. అంటే థేమ్స్ రివర్ ఉంది కదా, దాని లోపల రివర్ లోపల కట్టారంట. ఇయర్స్ అయితే బ్లాక్ అవుతున్నాయన్నమాట. ఈ రివర్ లోపల ఉంది కదా ఇదంతా టన్నెల్, దానివల్లేమో లాస్ట్ టైం కూడా వచ్చాము, అప్పుడు తెలియలేదు. తర్వాత ఇంటికి వెళ్ళి గూగుల్లో చెక్ చేస్తే అర్థమైంది. దీనికి ఆపోజిట్ ఇది వెళ్ళే రూటు, వచ్చే రూట్కి వచ్చేసి పైన బ్రిడ్జ్ ఉంది కదా అది అనమాట. కొంచెం మంచి ఫీలింగ్ అనమాట. అది వచ్చేసి మనకి జర్నీ అనేది. ఇది ఫైనల్గా మనం కాస్కోకి వచ్చేసాము. యాక్చువల్గా దీనికి మెంబర్షిప్ అవసరం లేదని కొంతమంది చెప్పారంట. నేను గూగుల్లో చెక్ చేస్తేమో మెంబర్షిప్ కావాలన్నారు, చాలామంది చెప్పున్నారు. ఫుల్ డీటెయిల్స్ తెలియలేదు ఎక్కడ కూడా. మేమైతే ఇంకా సరే వెళ్ళి చెక్ చేద్దాము, అడుగుదాం అసలు అని చెప్పి వచ్చాము. ఇక్కడ మెంబర్షిప్ అని రాసింది కదా, ఆ ప్రైజ్ ఇండివిజువల్కి వీటికైతే మనకైతే ఏమీ బెనిఫిట్స్ ఉండవంట. ట్రేడ్లోకి వెళ్ళేసి ఎక్స్క్లూజివ్ మెంబర్షిప్ తీసుకుంటే 2 మెంబర్స్ అలౌడ్ ఉంటారంట. దానికి వచ్చేసి 62 పౌండ్స్ అయితే మళ్ళీ ట్యాక్స్ వచ్చేసి యాడ్ చేశారు. 74 పౌండ్స్ అయితే కట్టించుకున్నారండి మొత్తము. ఇంకా దానికి మళ్ళీ మీరు ఎక్కడ పని చేస్తున్నారు, మీ పే స్లిప్ కానీ ఐడి కానీ ఇవ్వండి అని చెప్పి అది చెక్ చేశారు. ఇంకా ఫొటోస్ తీసుకున్నారు, నా ఐడి చెక్ చేశారు, నా డీటెయిల్స్ చెక్ చేశారు, సేమ్ అడ్రస్ ప్రూఫ్ చెక్ చేశారు. ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి, ఐడీస్ అయితే కావాలంట. ఇంకా మన ఫొటోస్ కూడా తీసుకున్నారు. షాపింగ్ ఎవరెవరు చేస్తారన్నట్టు 2 కార్డ్స్ ఇచ్చారు. 74 పౌండ్స్ అంట. దానికి 2% వచ్చి మనకి ఎంత షాపింగ్ చేస్తామో దానికి 2% వచ్చేసి మనకి రిటర్న్ అవుతుందంట, క్యాష్ బ్యాక్ వస్తుందంట. అదొకటి ఆఫర్ ఇచ్చారు. ఇంకా కొన్ని వాళ్ళేవో బెనిఫిట్స్ ఇస్తుంటారంట అప్పుడప్పుడు. నార్మల్ వాటికి అంత ఉండదన్నారు. సరే ఎలాగో తీసుకుంటున్నాం, మంచిదే తీసుకుందాం చూద్దాంలే అని చెప్పి ఇంకా అదే తీసుకున్నాం అనమాట. నేనైతే ఒక ఎక్స్పీరియన్స్తో, ఒక హోప్తో వచ్చాను. నాకైతే ఇక్కడికి వచ్చిన తర్వాత అంత హోప్ అంతా డిసప్పాయింట్ అయిపోయాను. అంత నేను ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో అయితే లేదు. ఇది ఒక షాప్ లాగా అయితే నాకైతే అస్సలు అనిపించలేదు. అందులో సాటర్డే అయ్యేసరికి అస్సలు ఫుల్ ఎట్లుందంటే బిజీ అసలు. ఇక్కడైతే డ్రోన్ ప్రైజ్ ఎవరైనా కావాలంటే చూసుకోండి, ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు కదా, 459 అంటే 460 పౌండ్లు ప్లస్ ట్యాక్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 20% ట్యాక్స్ ఉందండి. 520 పౌండ్స్ ఏమైంది మొత్తము. అట్లా మేమైతే కొన్ని షాపింగ్ చేసేసాము. ఇంకా ఎక్కువ కూడా తీసుకోలేదు. ఏమవుతుందంటే ఇది మొత్తం వేర్ హౌస్ అంటే ఇంకా మొత్తం బల్క్ క్వాంటిటీలో ఉన్నాయి. మనం ఇంట్లో ఇద్దరం ఉంటాము, మనకి కాకపోతే 2 పిల్లలు ఉంటారు. వాళ్ళకి వేర్ హౌస్కి వెళ్ళి బల్క్ షాపింగ్ చేసే అంత అవసరం ఉండదు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు షాప్కి వెళ్ళి చిన్న ప్యాకెట్లు తెచ్చుకునేదానికి పోయి ఎక్కువ తెచ్చుకోవడం అంటే టూ మచ్ అనిపించింది నాకు. ఇంకా 3 అవర్స్ తిరిగేసి ఇంకా ఆకలి అవుతుంటే వెళ్ళేసి ఇంకా పిజ్జా అయితే తీసుకున్నాము. సాటర్డే వల్ల ఇంకా మొత్తం అక్కడ చికెన్, బీఫ్ ఈ ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా చీజ్ పిజ్జా అయితే తీసుకున్నాం. టూ మచ్ చీజ్ అయిపోయింది. ఇంకా ఒక కప్పు డ్రింక్ తీసుకొని ఇంకా రీఫిల్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. ఇంకా బిల్ కూడా వేయించేసాము. బిల్ వేయించేసి ఇంకైతే బయలుదేరుతున్నాం. నాకు ఇదైతే పెద్దగా తీయలేదు వీడియో కూడా, ఎందుకంటే అసలు జనాలు చూడండి ఎంత పెద్ద ట్రాలీసో, స్పేస్ కూడా లేదు ఎక్కడ కూడా. అసలు టర్న్ చేసేదానికి కూడా చాలా కష్టం అయిపోయింది అనమాట. అందులో బ్లాక్ ఫ్రైడే సేల్స్ అని చెప్పి కొంచెం ఎక్కువ రష్ ఉన్నట్లుంది, ఎందుకో తెలీదు. సేల్స్ అయితే నాకైతే పెద్దగా ఏం అనిపించలేదండి. బ్లాక్ ఫ్రైడే సేల్స్ కూడా పెద్దగా ఏం లేవు. సరే మెయిన్ నీడ్ కావాల్సినవి ఏవైనా మంచి డీల్స్ ఉన్నాయి అన్నట్లు అనిపించినవి కొన్ని తీసుకున్నా. ఆ వీడియో అయితే నేను ఏమేమి తీసుకున్నానో ఇంటికి వెళ్ళాక మనము ఓపెన్ చేసి చూద్దాం. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కొన్ని మీకు ఏమన్నా యూజ్ అవుతాయి అనుకుంటే వీడియో తీసి కొంచెం ట్రై చేస్తాను, పెట్టేదానికి చూపిస్తాను. పెద్దగా అయితే నేనేం తీసుకోలేదు, ఎందుకంటే మనము నీడ్ అనేది ఒకటి చిన్న ప్యాకెట్లున్నా ఇక్కడ హోల్సేల్ షాప్ కాబట్టి పెద్దవి తీసుకోవాల్సి వస్తుంది, ప్లస్ వ్యాట్. ఇంకా ఈ కాస్కోలో వచ్చేసి మనకు కావాల్సిన సామాన్ అంతా అయితే దొరకలేదు, పెద్ద కలెక్షన్ కూడా లేదు. కొన్నే ఉన్నాయి, ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాల్సి వచ్చింది. అందుకే పెద్దగా ఏం తీసుకోలేదన్నమాట, కొన్నే తీసుకున్నాము. అది కూడా 300 అయిపోయింది. ఇంకైతే మనం ఇంటికి బయలుదేరిపోతున్నాం. ఇంటికి వెళ్ళి చూపిస్తాను మిగతావి.
ఇదొచ్చేసి డాట్ఫోర్డ్ క్రాసింగ్ బ్రిడ్జ్ అంట దీని పేరు. దీన్నొచ్చేసి క్వీన్ ఎలిజబెత్ II బ్రిడ్జ్ అని కూడా అంటారంట. మనము మార్నింగ్ వచ్చేసి టన్నెల్‌లో వెళ్ళాం గదా! రివర్ లోపల. ఇది బ్రిడ్జ్ అనమాట. ఎక్కడా కనిపించలేదు. దానికైతే £5 టోల్ ఫీ కూడా పే చేయాలి. మనము అక్కడ క్రాస్ చేసినందుకు. అదనమాట. అదొచ్చేసి వెంటనే పే చేయలేదు. మనకి మెయిల్ వస్తది. ఆ మెయిల్‌లో నుంచి వాళ్ళు నెంబర్ ఏదో ఇస్తారు. దాని నుంచి పే చేయాలి £5 అదనమాట. ఇంకా చూడండి సెరల్ ప్యాకెట్స్ తీసుకున్నా. ఇదొచ్చేసి లిక్విడ్ చూడండి ఎంత పెద్ద ప్యాకెటో, మాకు ఇంత అవసరం లేదు. అయినా తప్పదు తీసుకోవాల్సొచ్చింది. ఇంకా కెచప్ ఇది 1.25 అనుకుంటా కేజీస్. ఇది 5 లీటర్స్ ఆలివ్ ఆయిల్. ప్రైజెస్ కొంతమంది తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమంది కంపేర్ చేసుకునే వాళ్ళకి. జ్యూసెస్ అంటే ఇంకా పిల్లలు ఇక్కడ రెగ్యులర్గా తాగుతుంటారు కాబట్టి జ్యూసెస్. ఇదైతే వేస్ట్ అండి, అస్సలు బాగాలేదు. ట్రై చేద్దామని తెచ్చాం కానీ అంత పెద్దది ట్రై చేసి బాగాలేకుంటే వేస్ట్ అనేది టూ మచ్ కదా. ఇవైతే ఫ్రోజన్ ప్రాన్స్ ఎప్పుడు తీసుకోలేదు, ఫస్ట్ టైం. ఇంకా ఎందుకు తీసుకున్నామో కూడా తెలీదు, ట్రై చేసాము. ఇంక ఇవైతే ఇమ్యూన్ డ్రింక్ అనమాట. ఇక్కడ తీసుకుంటున్న 12 ప్యాక్ 4.99 అనుకుంటా. దానిలో మనకి 24 ప్యాక్ వచ్చి 4.99 పడింది. అదొకటి కొంచెం ప్రైస్ మంచిగా అనిపించింది. ఇంకా ఇది స్పినాచ్, ఇంకా రాకెట్ లీవ్స్ ఇవన్నీ దొరుకుతున్నాయి కానీ ఇంకా ఏదో ఇంకా అక్కడ ఏం తీసుకోలేదన్నట్టు కొన్ని తీసుకున్నా సరే అని చెప్పి. నాకైతే ఇవి మంచి ప్రైస్ అనిపించాయి. ఇక్కడ కంపేర్ చేస్తే నార్మల్ షాప్స్లో నట్స్ అయితే కొంచెం మంచి ప్రైస్లో ఉన్నాయి. నార్మల్గా అయితే £20 £25 అట్లా ఉన్నాయి పర్ కిలో నట్స్. దానిలో వచ్చేసి 10 13 అట్లున్నాయి. ఇంకా గ్లోవ్స్ బయటికి వెళ్ళినప్పుడు నార్మల్ గ్లోవ్స్ వేసుకుంటే ఫోన్ ఆపరేట్ చేయడానికి కష్టంగా ఉందని అది తీసుకున్నా. ఈ ఐఫోన్ అయితే ఛార్జింగ్ అస్సలు రావట్లేదండి, అందుకే ఇంకా పవర్ బ్యాంక్ తీసుకున్నా. ఆల్రెడీ అమెజాన్లో ట్రై చేశాను తీసుకుందామని. సరే షాప్లో ఏదన్నా వెళ్ళినప్పుడు చూద్దాంలే అనుకున్నా. ఎట్లానో అది కనిపించింది వీడియో తీస్తున్నప్పుడు, ఇంకా తీసేసుకున్నా. ఇదైతే శాండ్విచ్ మేకర్ చాలా రోజుల నుంచి ఉంది నా ప్లాన్లో. సర్లే మనకి ఇక్కడ పెట్టుకోవడానికి లేదు కదా అన్నట్టు సరే నిదానంగా చూద్దాం అనుకున్నా. ఇంకా అక్కడ షాప్లో డీల్ ఉన్నింది అది, అందుకని తీసుకున్నా. ఈ స్లో కుక్కర్ అయితే మా వారు నచ్చి తీసుకున్నారు. బిర్యానీస్ చేసుకోవడానికి ఏమన్నా బాగుంటుందని, కానీ చూసేదానికేమో చిన్నగా ఉంది డిస్ప్లేలో, కానీ చూడాలి ఎట్లుందో. ఇంకా అది యూనిక్ లాగా ఉందంటే మా పాప ఓకే అంటే సరే తీసుకుందాం, పిల్లలకి అట్లాంటివి ఇష్టమని తీసుకున్నా. ఈ నైట్ వేర్ కొంచెం స్మూత్ క్లాత్, ఇంకా డీల్లో వచ్చాయి, £8 పడిందని చెప్పి తీసుకున్నా. క్లాత్ స్మూత్గా ఉంది కదా అని. ఇదైతే మా వారి కోసం తీసుకునింది, నేనే వేసుకొని చూపిస్తున్నట్లుందని. ఇంకా నెక్స్ట్ డే అయితే ఆస్టాకి వెళ్ళాల్సి వచ్చింది. ఏమంటే కాస్కోలో నాకు డైలీ నీడ్స్వి ఏం లేవన్నమాట, చాలా వరకు లేవు. ఇంకా కొన్ని ఉన్నా కూడా బల్క్లో అయితే వద్దని చెప్పి తీసుకోలేదు. ఆస్టాకి వెళ్ళినప్పుడు ఇంకా ఇవి సేల్లో ఉన్నింది ఇది అయితే, ఇంకా అందుకే తీసుకున్నా. న్యూట్రిబుల్లెట్ ఇంకా పనిలో పని అని చెప్పి న్యూట్రిబుల్లెట్ ఆఫర్ లేకున్నా కూడా తీసేసుకున్నా. ఇంకా ఇవన్నీ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో ఓపెన్ చేసి ఎలా వర్క్ అవుతున్నాయో చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.